నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై చర్చ భారీగానే నడుస్తా ఉందా? ఎందుకంటే అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర మాత్రమే. ఏ ప్రభుత్వం మీదైనా సరే లేదా ప్రతిపక్షం అయినా సరే ఎన్నికలు ఇంకొక సంవత్సరం ఉందనంగా జరిగేటటువంటి చర్చ ఏదైతే ఉందో అలాంటి చర్చ, ఆ స్టేజ్లో జరగాల్సినటువంటి చర్చ ప్రస్తుతం ఇప్పుడే జరుగుతూ ఉంది. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం బాగుంది, ఏ మంత్రి పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే గెలవబోతున్నాడు, ఏ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు, ఏ పథకం బాగుంది, ఏ పథకం బాగాలేదు, పరిపాలన ఎట్లుంది అనేది ఇంకో సంవత్సరం అయితే ఎన్నికలు ఉండగా జరుగుతూ ఉంటుంది. కానీ అదే చర్చ ఇప్పుడు చిన్న స్థాయి నుంచి, ఏదైతే కాలేజీకి వెళ్ళేటటువంటి కుర్రోడి దగ్గర నుంచి, ఓటు హక్కు వచ్చినటువంటి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువతీ యువకుల దగ్గర నుంచి దాదాపుగా 70 ఏండ్ల ముసలోళ్ళ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది, ఏమి హామీలు ఇస్తామని చెప్పింది, ఇవాళ మళ్ళీ ఎమ్మటే ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఉందా లేదా, కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది, నార్మల్గా మాట్లాడుకోవడం. సో అది ఎవరైనా మాట్లాడుకుంటారు. ప్రధానంగా రాజకీయ నాయకులు రాజకీయాలలో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువగా దాంట్లో తిరిగేటోళ్ళే ఎక్కువ మాట్లాడుకుంటారు. సామాన్య ప్రజలకి ఇప్పుడు పెద్దగా అవసరమే లేదు. ప్రభుత్వం గురించి ఓటేసిర్రు, కాంగ్రెస్ పార్టీకే ఓటేసిర్రు, అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకున్నారు. అయినా కూడా ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, కులాలకు మొత్తం అతీతంగా మాత్రానికి అరే ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన బాగలేదు అనేటటువంటి చర్చే ఎక్కువ వినపడుతుందా అని అంటే మరిగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఏం జరుగుతా ఉంది. సో అందుకే తెలంగాణ ప్రభుత్వంపై భారీగా చర్చ జరుగుతా ఉందని చెప్పేసి మనం ఒక థంబ్నెయిల్ అయితే పెట్టినాం. మరి ఇది జరుగుతుందా, అసలు జరుగుతలేదు? కానీ ఎందుకు జరుగుతుంది? సంవత్సరాల తర్వాత ఇగో ఇట్లా ఇంతవరకు రేషన్ కార్డులు ఇస్తారని చెప్పి రియలేదు, 2500 అని చెప్పి రియలేదు, తులం బంగారం అని చెప్పి రియలేదు, రైతు భరోసా 15,000 అని చెప్పి ఇయ్యలేదు, మహిళలకి 2,500 అని చెప్పి రియలేదు, మహిళలకి స్కూటీలు అని చెప్పి రియలేదు. ఇట్లా అనేకమైనటువంటి ఫ్రీ బస్ వీళ్ళు చేసింది ఏంటంటే ఫ్రీ బస్ ఒకటి. ఇప్పటివరకు ఏం చేసిరు అనేది కూడా చర్చ జరుగుతుంది కదా. ఇగో ఫ్రీ బస్సు, తర్వాత రుణమాఫీ, ఇవే కదా మెయిన్ గా చేసింది. రుణమాఫీ తర్వాత వచ్చేసేసి రైతు భరోసాలో నో యాక్సెప్టెడ్. ఎందుకంటే అది లేదు, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువనే ఇచ్చిండ్రు, అది కూడా అందరికి ఇయ్యలేదు కాబట్టి కొత్తగా తీసుకొచ్చినాయి. తర్వాత ఫ్రీ కరెంట్ ఒకటి తీసుకొచ్చిండ్రు. ఇంకా ఆ తర్వాత ఏం తీసుకొచ్చారు, సన్నబియ్యం అని చెప్పి మొన్న ఒకటి తీసుకొచ్చారు, సన్నబియ్యం. సో ఇక ఇవి పథకాలు. ఎందుకంటే ఇక వేరే అంటే మన ఎక్స్యూ భూముల జోలికి పోయినరు, తర్వాత హైడ్రా అన్నారు, తర్వాత మూసి అన్నారు, ఇవే కదా. ఇప్పుడు అందాల పోటీలు, దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. కానీ పేద మధ్యతరగతి ప్రజలకి ఏం పోతా ఉన్నాయి అనేది సో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్. ఏవేవి కొత్త ఇచ్చిండ్రు, ఏవేవి పాత ఇవ్వట్లేదు అనేది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. సో ఫ్రీ బస్ వల్ల మాకేం పెద్ద ప్రయోజనం ఏం లేదండి అని చెప్పి లేడీసే చెప్తున్నారు. దాని వల్ల పెద్ద ప్రయోజనం, కానీ ప్రభుత్వానికి చాలా బర్డన్ పడతా ఉంది. ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి వస్తూ ఉంది, కానీ అంత అనుకున్నట్టు స్థాయిలో పోలేదు. రుణమాఫీ 2 లక్షల లోపు చాలా మందికి కాలేదు, మాకు రుణమాఫీ అని చెప్పి. సో ఇక్కడ కూడా చెప్పిండు, ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల రూపాయలు సో ఈ పథకాన్ని ఖర్చు పెట్టింది, కానీ అంత క్షేత్రస్థాయిలో అది కూడా ఎక్కడ పోలే. ఇకపోతే ఫ్రీ కరెంట్ వచ్చే వాళ్ళకంటే రానోళ్ళే. మాకు రేషన్ కార్డు ఉంది, 200 యూనిట్ల లోపే మేము వాడుకుంటా ఉన్నాం, అయినా కూడా మాకు బిల్లు వస్తా ఉంది గత సంవత్సరంన్నర నుంచి. వాటిని సరి చేయమంటే ఎవరు సరి చేస్తలేరు. ఇట్లా 100లో కనీసం ఒక 15 నుంచి 20 మందికి రావట్లే. సో వస్తుంది 80 నుంచి 85 మందికి వస్తుంది, 15 నుంచి 20 మందికి రావట్లేదు. కానీ ఈ రానోళ్ళు ఎవరైతే ఉన్నారో అదే ఎక్కువగా నడుస్తా ఉన్నది. ఇది కూడా పెద్ద క్షేత్రస్థాయిలో పోలే. ఇక సన్న బియ్యం మీద దీంట్లో మాకు డస్ట్ ఉన్నది, లేకపోతే అవి మొత్తం మెత్తగా అవుతా ఉన్నాయి, ఇది సో ఇట్లున్నాయి. ఇక ఏం ఆలోచిస్తున్నారంటే రైతు బంధు కేసీఆర్ పర్ఫెక్ట్గా ఇచ్చిండు, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. వీళ్ళు ఎమ్మెల్యేలంతా కూడా చెక్కులు పంచడానికి పోతే ఒకటే చర్చ, ఇగో ఇదే థంబ్నెయిల్ చర్చ. వీళ్ళు చెక్కులు పంచడానికి పోతే ఏమంటారో తెలుసా, ఇది కేసీఆర్ ఇచ్చేటటువంటి లక్ష్యే కదా, మీరు ఇస్తారని చెప్పినటువంటి తులం బంగారం ఏమైపోయిందని చెప్పి ఆయన ఎమ్మెల్యే వచ్చి చెక్కులు పంచిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఇదే చర్చ. మిషన్ భగీరథ నీళ్లు చక్కగా రాకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేటి ఇదే చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే కూడా చేయించుకున్నా కానీ ఏం తేలుతుంది అనేది మరిగా. సో ఇట్లా అదే కేసీఆర్ కొద్దిగా
బాగలేడు, పైసలు ఎక్కువగా అప్పులైపోయినాయి, దందా చేస్తా ఉన్నారు, కుటుంబ పాలన చేస్తా ఉన్నారు, కొన్ని పథకాలు వేస్ట్ గా పెట్టిండ్రు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా అంతకంటే దారుణంగా ఉన్నది. కేసీఆర్ మంచిని అంటలేరు, ఇప్పటికీ కూడా చర్చ నడుస్తుంది కానీ కేసీఆర్ మంచిని అంటలేరు కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అనేది మాత్రానికి నడుస్తా ఉన్నటువంటి చర్చ. ఇదే మొత్తం సోషల్ మీడియాలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే సమీక్షలు నిర్వహించుకొని ఎక్కడ ఫెయిల్ అయిపోతా ఉన్నాం, ఎక్కడ పాస్ అవుతా ఉన్నాం, మైనస్ ఎక్కడ ఉంది, మైనస్ ని మనం ఎట్లా ప్లేస్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎప్పటికైనా చేసుకుంటుందా అనేటటువంటి కోణాలు కూడా కొన్ని ఆలోచన పడతా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా గత పాలన కంటే ఇప్పుడు పాలన ఎట్లున్నది, ఇదే బాగున్నదా అంతకు ముందే బాగున్నదా? సో ఇది బాగలేకపోతే గుడ్డి కంటే మెల్లెనయం అంటాం కదా, మొత్తానికే కన్ను పోవటం కంటే కొద్ది కనబడతాం బెటర్ కదా. సో అదే ఆప్షన్ లో మరి ప్రజలు మాత్రానికి కొద్దిగా ఆలోచన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏంటిదనంటే మొన్న జరిగినటువంటి వరంగల్ సభ, జనాలను ఎవరైనా దోలకపోతారు పైసలు ఇచ్చి, ఏ పార్టీ అయినా దోలకపోతుంది, కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. అక్కడ రెస్పాండింగ్ ఎంత వచ్చిందో ఇలా నిజంగానే చర్చించుకుంటా ఉన్నారు ప్రభుత్వం మీద. ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిపోతా ఉన్నది, సంవత్సరంన్నరలోనే ఎక్కువ వ్యతిరేకతను అయితే మూట కట్టుకున్నది అనేటటువంటి మాటలు మాత్రానికి క్షేత్రస్థాయిలో చాలా మంది, అనేక మంది, ఒక వర్గమో లేకపోతే చిన్న స్థాయో మధ్య స్థాయో కాదు పై స్థాయి వరకు కూడా నాయకులు అయితే ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి మాట. మరి చూడాలి ఈ చర్చకి మైనస్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ గా చేసుకునే దానికి ఆ ప్రభుత్వం మాత్రానికి కొత్త ప్రయత్నాలు ఏం చేస్తుంది, కొత్త ఎత్తుగడలు ఎట్లా చేస్తుంది. ఎందుకంటే ఇంకొక 3-3.5 ఏళ్ల అవకాశం అయితే ఉంది ప్రభుత్వాన్ని కూడగొట్టడమో లేకపోతే ఇంకోటో. సో అవన్నీ జరగని పనులు. కానీ ఈ వ్యతిరేకతను అంతా కూడా మాట్లాడుకుంటున్న చర్చని వాటన్నిటిని కూడా ఉనికిని పచ్చిగట్టి, ప్రజల ఉనికిడి ఏవైతే ఉందో ఆ ఉనికిడిని పసిగట్టి మరి ప్రభుత్వం మళ్ళీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ప్రజల్లోంచి తెచ్చుకుంటుందా లేదా అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సింది.